దాని సద్దు సెమీన సద్దు వస్తుంది పెద్దనా యాడ్ వస్తుంది ఈ పక్క దగ్గరండి మీరు మీ అందరూ వస్తాయి కదా మీకు ఒక పక్క ఎక్కువ అవుతుంది ఒక తక్కువ అవుతుంది. మేము సిపిఎం పార్టీ 2021లో ఇక్కడ కార్మికులకు పట్టాలు మంజూరు చేయటం జరిగింది. 284 సర్వే నెంబర్లో అక్కడ పబ్లిక్ పర్ఫెక్ట్ కింద 3 ఎకరాలు గుడులకి బడులకు వదలటం జరిగింది. దాన్ని ఇప్పుడు ఆక్యుపై చేసి కొంతమంది దొంగ పట్టాలు సృష్టించి మాకు పట్టాలు ఇచ్చినారని చెప్తున్నారు. అందుకని తహసీల్దార్ వారికి వినతి పత్రం ఇచ్చినాము. దాని మీద ఎంక్వైరీ చేస్తానని తహసీల్దార్ గారు చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ ఇచ్చిన పట్టాలకి పూర్తిగా కాలనీలు మంజూరు చేసి నీటి వసతి కల్పించాలని మేము తహసీల్దార్ వారిని కరెంటు కోరును. అందుకని తహసీల్దార్ గారు స్పందించి చేస్తామని చెప్పారు. అదేవిధంగా పూర్తిగా పట్టాలు లేని వారికి కూడా లేని చోట పట్టాలు ఇవ్వమని మేము అడుగుతున్నాము. అక్కడ లేఅవుట్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ప్రైవేట్గా లైన్లు తీసుకొచ్చుకొని వేయించుకున్నామని చెప్పేటువంటి నెపంతో అక్కడ ప్రజెంట్ కట్టుకునేటువంటి పేదవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అదేమంటే ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంది, మీరు దిక్కున్న కూడా చెప్పుకోండి అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బెదిరించే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. దీనిపైన ఎమ్మెల్యే గారు కూడా దృష్టి సారించి అక్కడ ఉండేటువంటి పేద ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలా. అదేవిధంగా అక్కడ లైను ఒక శాంక్షన్ అయిన తర్వాత ఎవరు కూడా తగిలించుకోవడానికి లేదు అని చెప్పని హుకుం జారీ చేసినట్టుగా మాకు 10,000 రూపాయలు కడితేనే లైన్ తగిలించుకోండి, లేకపోతే దాన్ని కట్ చేసేస్తాము అని చెప్పి బెదిరిస్తూ పేదలందరినీ కూడా బెదిరిస్తూ దందా వసూలు చేస్తూ అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోవాలా. ఎమ్మెల్యే గారి పేరు చెప్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా దాని మీద దృష్టి సారించి దాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారి మీద ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. నా పేరు ఖాజా మస్తాను. నాకు ఇంజనీర్ కాలేజ్ దగ్గర ప్లాట్ ఉంది. నేను పంచాయతీ ఆఫీస్లో మీ సేవలు కట్టి మీటర్ తెచ్చుకున్నాను. ఆడ కలెక్షన్ సొంత డబ్బులతో పెట్టి తెచ్చుకున్నాను. మేము మాకు అయిన ఖర్చుకి కొంచెమైనా మీరు ఇవ్వాలి అని అడిగారు నన్ను. నాకైతే నేను ఇవ్వలేదు. అలా అడిగినందుకు నేను ఆ మీటర్ అయితే తెచ్చుకున్నాను, కానీ కలెక్షన్ అయితే ఇచ్చుకున్నాను. డబ్బులు ఇస్తే వాడుకోమని నాకు చెప్తా ఉన్నారు. అందుకని నేను వాడుకోలేదు. కలెక్షన్ తీపించుకో, మేమైతే సొంత డబ్బులతో పెట్టించుకున్నాము అని అడిగిండు ఆయన. సొంత డబ్బులతో పెట్టుకున్నారంట. తలా ఇంత వేసుకొని అక్కడ ప్లాట్లు గెలవాళ్ళు తలా ఇంత వేసుకొని తెచ్చుకున్నావు, దాంట్లో నువ్వు కూడా భాగస్వామి కావాలి.